చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల మీద 20,000 కోట్ల రూపాయల అదనపు విద్యుత్ భారాన్ని వేసింది అని వైసీపీ విమర్శిస్తోంది. ఇవాళ సాక్షిలో కూడా ఒక కథనం రాశారు. నమ్మక ద్రోహం, 20,000 కోట్ల భారం, తామొస్తే ఛార్జీలు పెంచం, తగ్గిస్తామని మోసం చేసిన చంద్రబాబు అధికారంలోకి రాగానే 4 విడతల్లో బాధుడు అని చెప్పి 4 విడతలు ఇచ్చారు. 2024 అక్టోబర్ 25న 6,072 కోట్లు, 2024 నవంబర్ 29న 9,412 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి వసూలు 1,863 కోట్లు, అలాగే మరొకసారి 2,787 కోట్లు, మొత్తం ఇప్పటి వరకు వడ్డన అని చెప్పి 20,136 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా జనం మీద భారం మోపారు విద్యుత్ ఛార్జీల పేరుతోటి అనేది కథనం. ఇది ఎంతవరకు నిజం? ఒకవైపునేమో ఈ కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు మేము విద్యుత్ ఛార్జీలు పెంచము, మేము ఉన్నంతకాలమో పెంచాం, 2014-19 మధ్యకాలంలో కూడా పెంచలేదు, ఇప్పుడు కూడా పెంచం అని పదే పదే చెప్తున్నారు. మరో పక్కన మధ్యకాలంలో ట్రూ డౌన్ చేశాము అన్నారు. అంటే యూనిట్కి 13 పైసల చొప్పున యాక్చువల్గా తగ్గిస్తున్నాము అని ప్రకటించారు. వాళ్ళేమో అట్లా చెప్తున్నారు, ఇటు వైసీపీ వాళ్ళు, సాక్షి వాళ్ళేమో ఇట్లా చెప్తున్నారు. ఏది వాస్తవం? ఏంటి కన్ఫ్యూజన్? దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, యాక్చువల్గా 2024 నుంచి 24 జూన్ నుంచి ఇప్పటి వరకు ఈ విధంగా దాదాపు 20,000 కోట్ల రూపాయల భారం వేసిన మాట వాస్తవం. అయితే ఈ భారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి 2019-24 మధ్యకాలం నాటిది. అప్పుడు జరిగినటువంటి మిస్మేనేజ్మెంట్ వల్ల అప్పటి డెఫిసిట్ని పోర్చడానికి ఇదిగో ఇప్పుడు వసూలు చేయాలి. వీటికి రకరకాల పేర్లు ఉన్నాయి. వీటిని విద్యుత్ ఛార్జీల పెంపు అని చెప్పి అనరు, ట్రూ అప్ ఛార్జీలు అంటారు. అలాగే ఫ్యూల్ కాస్ట్ పెరిగితే వచ్చే ఛార్జీలు అంటారు. విద్యుత్ ఛార్జీల పెంపు అనేది ఓన్లీ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు అప్రూవ్ చేయాలి. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఒక్క పైసా కూడా అప్రూవ్ చేయాల. మరి ఈ 20,000 కోట్లు అదనంగా భారం పడింది అని అనుకుంటున్నాం కదా, అది ఏంటి అంటే అది ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్, FPPCA అన్నారు. ఇదేంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ జనరేషన్ కంపెనీస్ నుంచి పవర్ కొంటాయి. కొన్న తర్వాత ఏమవుతుందంటే కోల్ ధరల్లో కానీ గ్యాస్ ధరల్లో కానీ ఎక్కువ తక్కువలు జరుగుతాయి. మార్కెట్లో ఈ ప్రైసెస్ పెరగవచ్చు తర్వాత, ముందు అనుకున్న దానికంటే ముందు ఇదిగో ఈ రేటుకి మాకు సప్లై అవుతుంది కాబట్టి ఈ రేటుకి సప్లై చేస్తాము అంటారు జనరేటింగ్ కంపెనీలు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి. సో ఆ ప్రకారం మరి డిస్కాములు కూడా రేట్లు నిర్ణయిస్తాయి. కానీ తర్వాత ఈ కోల్ ధరలు, గ్యాస్ ధరలు పెరగవచ్చు, మార్కెట్లో ధరలు ఎగుడు దిగుళ్ళకి గురవచ్చు. అప్పుడు ఒకవేళ కనుక అదనపు భారం పడితే ఆ అదనపు భారాన్ని మళ్ళీ వినియోగదారుల నుంచి వసూలు చేయాలి. ఆ వసూలు చేయటానికి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి అప్లై చేసుకుంటారు, వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. అదొకటైతే రెండవది ట్రూ అప్ అని చెప్పి వింటుంటాం మనం. ఏంటి ట్రూ అప్ అంటే బేసికల్లీ అకౌంటింగ్ రికన్సిలేషన్ అన్నారు దీన్ని. ఇదిగో ఈ ధర పెట్టి కొన్నాము, ఈ ధరకు అమ్మాము, కానీ నష్టం ఎంత వస్తుంది, ఒకవేళ నష్టం కనుక వస్తే, లాభం కనుక వస్తే తగ్గించాలి రేట్లు, ఆ తర్వాత నష్టం కనుక వస్తే ఆ తర్వాత వసూలు చేయాలి వాటిని వినియోగదారుల దగ్గర నుంచి. సాధారణంగా రేట్లు తగ్గవు, ఎప్పుడు పెరుగుతుంటాయి, కాబట్టి అదనంగా వసూలు చేయటమే ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి కాలంలో ట్రూ అప్ ఛార్జీలు అనేవి చాలా భారీ ఎత్తున పడినాయి. కానీ వాటిని అప్పటికప్పుడే వసూలు చేయరు. ఎందుకంటే పవర్ని కొనడము, ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయటము, బిల్లులు చెల్లించడం ఇదంతా అయిపోతుంది. ఆ తర్వాత లెక్కలేసుకుంటారు. లెక్కలేసుకుంటే ఇదిగో ఎక్కువైంది రేటు, మేము వసూలు చేసిన దానికంటే వినియోగదారుల దగ్గర నుంచి మాకు ఎక్కువైంది, కాబట్టి ఈ లోటును పోడ్చడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి వీళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అది కూడా ట్రూ అప్. అందుకని అప్పుడప్పుడు ట్రూ అప్ ఛార్జీస్ అనే పేరుతో పడతాయి. సో ఆ రకంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ FPPCA అలాగే ట్రూ అప్ ఛార్జీలు
కింద 20,000 కోట్లు వసూలు జరుగుతోంది 24 జూన్ నుంచి. కానీ ఇవేవీ కూడా ఈ ప్రభుత్వం తనంతట తానుగా పెంచినవి కాదు. ఇవన్నీ కూడా 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలుగా మేనేజ్ చేయటం వల్ల ప్రధానంగా ఏం చేశారంటే అప్పట్లో షార్ట్ టర్మ్గా కొన్నారు పవర్ విపరీతంగా ఎక్కువ డబ్బులు పెట్టి. ఓవరాల్గా వ్యవస్థని చాలా మిస్మేనేజ్ చేశారు. అంతకుముందు ఈ గ్రీన్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఉంటే వాటిని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో. అదొక గందరగోళం అయింది. పవర్ లేదు అవసరమైనప్పుడు. సో షార్ట్ టర్మ్గా కొన్నారు ఎక్కువ రేట్లు పెట్టి. కాబట్టి న్యాచురల్గా ముందు అనుకున్న దానికంటే ఖర్చులు ఎక్కువైనాయి. ఆ ఎక్కువైన ఖర్చుల్ని అంటే ఆ డెఫిసిట్ని వసూలు చేయాలి వినియోగదారుల దగ్గర నుంచి. ఎప్పుడు వసూలు చేయాలి? 24 నుంచి. సో 24 జూన్ నుంచి ఈ 20,000 కోట్ల రూపాయల వసూలు కోసం ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర నుంచి ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అనుమతి పొందినాయి. ఆ బిల్లులు పడుతున్నాయి ప్రజల మీద అల్టిమేట్గా భారం పడుతోంది, అందులో ఏమి సందేహం లేదు. అయితే ఆ భారం పడటానికి కారణం 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాన్ని దాచిపెట్టి ఇదిగో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 జూన్ నుంచి విపరీతంగా పెంచుతున్నారు, 20,000 కోట్ల రూపాయలు అదనంగా భారం వేశారు అని చెప్పి పెద్ద బ్యానర్ స్టోరీ రాశారు. జనానికి ఇవన్నీ తెలియదు కదా, ఈ టెక్నికల్ డీటెయిల్స్ ఏమీ తెలియవు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పారు, మేము రేట్లు పెంచము అని. రేట్లు పెంచడం అంటే ఏంటి? బేస్ ధర ఏదైతే ఉంటుందో యూనిట్కి ఛార్జీ, దాని ధరను పెంచడం. ఆ ధరను ఇంతవరకు పెంచలేదు. పెంచకపోయినా అదనపు భారం ఎందుకు పడింది ట్రూ అప్ ఛార్జెస్ పేరుతోటి అంటే 2019-24 మధ్యకాలంలో పడినటువంటి అదనపు భారాన్ని ఇప్పుడు వసూలు చేయాల్సి రావడం, దాన్ని దాచిపెట్టి వైఎస్ఆర్సీపీ మిస్లీడ్ చేస్తోంది. అది సమస్య. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచదా, భవిష్యత్తులో వాళ్ళు చెప్పినట్టుగానే పెంచకుండానే గడుపుతారా అంటే 2014-19 మధ్యకాలంలో పెంచలేదు, ఇప్పుడు కూడా పెంచము అని చెప్తున్నారు. ముందు పెంచుతారో లేదో చూడాలి. కానీ ఇప్పటివరకు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళుగా రేట్లను పెంచలేదు. ఇప్పుడు వసూలు చేస్తున్నటువంటి ఈ అదనపు ఛార్జీలన్నీ కూడా 2019-24 మధ్యకాలానికి చెందినవి.